అందరూ నన్ను ఎక్కువగా అడుగుతున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏ ఏజ్లో ఐవీఎఫ్కి వెళ్ళారు అండ్ ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అడుగుతున్నారు. నేనైతే వెన్ ఐమ్ 28 ఐ వెంట్ టు ఐవీఎఫ్ అండి, నవంబర్లో. సో నాకు 30కి బాబు పుట్టాడు. అంటే ఐ వెంట్ కంప్లీట్లీ 2 years. ఐ స్టిక్డ్. ఐ పేషెన్స్తో, చాలా ఓపిక కావాలి ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి. వెళ్ళగానే సక్సెస్ అయిపోతుంది అని అనుకోకూడదు. ఈవెన్ నేను కూడా అలానే అనుకున్నాను. నేను కూడా నా ఫేట్ని చాలా తిట్టుకునేదాన్ని. ఏంటి ఇంత కష్టపడుతున్నా అవ్వట్లేదు, ఎన్నిసార్లు చేయించుకుంటాం, ఎన్ని సైకిల్స్, ఎన్ని సర్జరీస్, ఎన్ని ఇంజెక్షన్స్, ఎన్ని మెడిసిన్స్, అంటే మనం ఏం తప్పు చేసాము మనకి కిడ్స్ రాకపోవడానికని నేను చాలా డిప్రెస్ అయిపోయే రోజులు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఐ డెంట్ గివ్ అప్. నాకు అయ్యేంత వరకు ఐ వెంట్. నేను ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టుకున్నానండి, ఈ టైంలోకి అయిపోవాలి, అవ్వకపోతే దెన్ లైట్ తీసుకుందాం అన్నట్టే నేను ఉన్నాను యాక్చువల్లీ. సో నేను నా 28లో ఐ వెంట్ ఫర్ నోవా. 30 స్టార్టింగ్ మంత్స్ ఆఫ్ 30 ఐ గాట్ ఎ బేబీ బాయ్. సో ఎండ్ ఆఫ్ 28 ఐ వెంట్ టు నోవా. సో ఇట్ ఈజీలీ టుక్ మీ 1.5 to 2 years. సో ఎవరైనా వెళ్ళాలి ప్లాన్ చేసుకోవాలంటే డోంట్ టేక్ టూ మచ్ లాంగ్ టైం. ఏజ్ పెరిగే కొద్దీ మన ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గిపోతూ వస్తుంది. ఇన్ కేస్ మీరు డెసిజన్ తీసుకోవాలి వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ వెళ్ళండి, న్యాచురల్గా అవుతుందా కనుక్కోండి, ట్రై చేయండి, దెన్ గో ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ వెళ్ళమని నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రెషర్ అట్ ఆల్ అట్ హోమ్, డోంట్ గో ఫర్ ఐవీఎఫ్. ఇఫ్ సీరియస్లీ నాకు ప్రెషర్ లేకపోయినా నేను ఐవీఎఫ్కి వెళ్ళడానికి ఐ వాంట్ కిడ్, దానికోసమే నేను వెళ్ళాను ఐవీఎఫ్కి. సో బట్ ఐవీఎఫ్కి వెళ్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందరూ ఉండవు, ఏం అవ్వదు అని చెప్తారు, బట్ దెర్ విల్ బి సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్. నా డెలివరీ తర్వాత నేను చూస్తున్నాను. ఈవెన్ త్రూ అవుట్ మై డెలివరీ ఐ హ్యావ్ సీన్ ఆఫ్టర్ ఐవీఎఫ్ పికప్, ట్రాన్స్ఫర్, ఇవన్నీ అప్పుడు కూడా నేను నా బాడీలో చేంజెస్ నేను చాలా గమనించాను. నాకు లైక్ 50s వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కంపారిటివ్లీ లైక్ 30s. అంటే అఫ్కోర్స్ మనం తీసుకునే ఫుడ్ అవన్నీ కూడా ఉంది, లేదు అని నేను, బట్ బేసికలీ మేజర్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐవీఎఫ్. నేను జస్ట్ కూర్చుని 10-15 minutes కూర్చున్న తర్వాత లెగడానికి ఐ కాంట్ స్టాండ్ ఆన్ మై ఫీట్. అంత పెయిన్ అనిపిస్తూ ఉంటుంది నాకు. అలా ఎప్పుడు ముందు లేదు, ఇప్పుడు అనిపిస్తుంది చాలా లిటరలీ. ఈవెన్ మై ఫింగర్స్ మార్నింగ్ లెగ్గానే ఐ కాంట్ ఈవెన్ డూ లైక్ దిస్, అంత పెయిన్స్ వస్తాయి. సో సీరియస్లీ ఇఫ్ యూ వాంట్ ఎ కిడ్, గో ఫర్ ఐవీఎఫ్ ఆర్ ఎల్స్ ప్లీజ్ ఎంజాయ్ యువర్ లైఫ్. అంతే, అంతకుమించి నేను ఏం చెప్పను. థ్యాంక్ యూ.